మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ అయాన్ నగర్ లో బోపవా లయన్స్ క్లబ్ ఏప్రిల్ మాతృశక్తి స్వచ్ఛత సంస్థ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని సార్థకం కోసం ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని యమునా పాఠక్ అన్నారు. ఈ రోజు అయాన్ నగర్ లో ఉచిత వైద్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీద బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోనే తమ సంస్థ ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠక్ తో పాటు కోశాధికారి వర్గంటి వేదావతి, సీనియర్ జర్నలిస్ట్ భిక్షపతి ముదిరాజ్, శివ యాదవ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి నాయకుడు కాంతారావు, బైరి భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు. सिस्टर अక్కడ మాత్రం డాక్టర్ మాత్రం आप लोग मम्मी पापा जो भी हैं उनका रेस्पॉन्सिबिलिटी है एटलीस्ट ले जब 12-13 तक बचाना चाहते उसके बाद उनकी मर्जी तो जा रही थी ट्रीटमेंट की वीडियो క్యాంపు నిర్వహిస్తున్నాము బోపా అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. ఈ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్ సర్వీస్ అనేది ప్రతి 6 మందిలో ఒకరికి బలిగొంటూ ఉంది. సో మనం దాన్ని ఎలా అయినా అరికట్టాలి, నివారించాలి అని ఇండియన్ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఇలా ఫ్రీ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అవగాహన కల్పించడం ఒకటి, అలాగే క్యాన్సర్ని తరిమి కొట్టడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి, ఇవి 2 కూడా ఎక్కువగా చేస్తున్నాము. వైట్ డిశ్చార్జ్ అవ్వడము, అలాగే పీరియడ్ ప్రాబ్లం రావడము, వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి ఈరోజు కొంతమందికి ట్రీట్మెంట్లు ఇవ్వడము, అలాగే ఎగ్జామ్ చేయడము, అలాగే స్క్రీనింగ్ చేయడము జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. రేస్ వచ్చినప్పుడు నాకు చాలా లోపల కనిపించింది, కానీ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడే చాలా అవసరం ఉంది. చాలా రైట్ ప్లేస్లో డిసైడ్ చేశారు యమునా పాఠక్ గారు. ఫస్ట్ అయితే అప్రిషియేట్ చేస్తాను. ఇలా ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎఫర్డబిలిటీ ఇదంతా ఉందా లేదా మనకు తెలియదు. సో ఇలాంటి ప్లేస్లో క్యాంప్ పెట్టడం అనేది చాలా అడ్వాంటేజ్గా అనిపిస్తుంది నాకు. ప్లస్ మన శ్రవంతి మేడం గారు కానీ, రూపేష్ సార్ కానీ వాళ్ళ హాస్పిటల్స్లో ఈరోజు 20% డిస్కౌంట్ కూడా, 25% డిస్కౌంట్ కూడా ఇక్కడ క్యాంప్ జరిగిన వాళ్ళకి
కేవలం ఇక్కడ ఫ్రీ క్యాంపే కాదు, మళ్ళీ దీని ఫాలోఅప్కి హాస్పిటల్కి వెళ్ళినా కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత సత్కార్యం నిలబెట్టిన యమునా పాఠక్ గారికి కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫ్రమ్ భోపాల్. థ్యాంక్ యూ.